హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ క్లాస్. మన ఛానల్లో జియో ప్లస్ టీవీ యాప్ గురించి అయితే వీడియో చేయడం జరిగింది. దాని కింద చాలామంది అయితే సెకండ్ టీవీలో ఎలా యూజ్ చేయాలని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. కొంతమంది దగ్గర స్మార్ట్ టీవీ అయితే లేదు, వాళ్ళు సెకండ్ టీవీలో ఎలా వాచ్ చేయాలని చెప్పి డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. వాళ్ళ కోసమే స్పెషల్గా ఈ వీడియో అయితే చేస్తున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు. ముందుగా మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఏంటంటే జియో ప్లస్ టీవీ అనేది మనకు రెండు టీవీలో వాచ్ చేయొచ్చు. మనకు ఒక టీవీలో మనం DTH సెటప్ బాక్స్తో వాచ్ చేయొచ్చు, ఇంకొక సెకండ్ టీవీలో మనము జియో ప్లస్ యాప్ టీవీని ఇన్స్టాల్ చేసుకొని వాచ్ చేయొచ్చు. రెండింటికి కూడా ఒకే కనెక్షన్తో మనమైతే టీవీ ఛానల్స్ వాచ్ చేయొచ్చు. టీవీ ఛానల్స్లో ఎడిషనల్గా మనకు OTTs కూడా వస్తాయి. 18+ OTTs, 1000+ టీవీ ఛానల్స్ వస్తాయి. అన్నీ కూడా మనం ఫ్రీగా చూడొచ్చు. ఒకవేళ మీ దగ్గర జియో సిమ్ ఉండి వాచ్ చేయాలనుకుంటే అలా అయితే రాదు. మనకు మొబైల్లో వచ్చేది వేరు, మనకు టీవీలో వచ్చేది వేరు. ఖచ్చితంగా మీకు జియో ఫైబర్ కానీ ఎయిర్ ఫైబర్ కనెక్షన్ అయితే ఉండాలి. ఆ మొబైల్తో లాగిన్ అయితే మాత్రమే మనకు టీవీ ఛానల్స్ అదేవిధంగా OTTs వస్తాయి. టీవీ ఛానల్స్ అదేవిధంగా OTTs వాచ్ చేయాలనుకుంటే మీకు బేసిక్ ప్లాన్స్ అనేవి ఫైబర్ అదేవిధంగా ఎయిర్ ఫైబర్లో కూడా మీకు 599 రూపీస్ నుంచి ప్లాన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. దీనికి 18+ GST యాడ్ అవుతుంది. GST యాడ్ అయిన తర్వాత మంత్లీ మీకు 707 రూపాయలు అయితే అవుతుంది. నెల కూడా మీరు 700 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. 700 రూపీస్కి మనకు 30 MBPS స్పీడ్, 18+ OTTs, 1000+ టీవీ ఛానల్స్ వస్తాయి. అన్ని HD అదేవిధంగా SD ఛానల్స్ కూడా వస్తాయి. ముందుగా చెప్పినట్టుగా ఫస్ట్ టీవీలో ఎలా వాచ్ చేయాలి, సెకండ్ టీవీలో ఎలా వాచ్ చేయాలి. ఇప్పుడు మనకు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్లో సెకండ్ టీవీలో మనకు 2 యాప్స్ ఒకే యాప్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. జియో ప్లస్ టీవీ అదేవిధంగా జియో టీవీ కూడా. మనకి ఇంతకుముందు ఏంటంటే జియో ప్లస్ టీవీ ఒకటి మాత్రమే సెకండ్ టీవీలో అవైలబుల్ ఉండేది. దాంట్లో మనకు ఆపరేట్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది. దాంట్లో ఏంటంటే మనకు టీవీ ఛానల్స్ OTTs రెండు కలిపి ఉంటాయి. మనకు రెగ్యులర్ DTH చూస్తున్న ఫీల్ అయితే రాదు. లేటెస్ట్గా వచ్చిన అప్డేట్లో జియో ప్లస్ టీవీ అదేవిధంగా లైవ్ టీవీని రెండింటిని కూడా వాళ్ళు మిక్స్ చేయడం జరిగింది. ఇది మంచి అప్డేట్ అని చెప్పొచ్చు. ముందుగా మనము జియో ప్లస్ టీవీని DTH సెటప్ బాక్స్ తోటి ఫస్ట్ టీవీలో ఎలా వాచ్ చేయాలో చూద్దాం. మనం ఎవరైతే మనకు OTT ప్లస్ DTH ప్లాన్ తీసుకుంటారో వాళ్ళకు ఒక సెటప్ బాక్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నా చేతిలో ఉన్నటువంటి ఒక సెటప్ బాక్స్ని అయితే మీకు ఇస్తారు. ఈ సెటప్ బాక్స్ ద్వారా మీకు రెగ్యులర్గా మనము DTHని ఎలా అయితే కనెక్ట్ చేసుకుంటామో ఇక్కడ ఉన్న HDMI పోర్ట్ తోటి మీరు కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దీనికి మరి మనకు ఇంటర్నెట్ ఎలా అంటే ఇంటర్నెట్కి మనకు వైఫై సపోర్ట్ చేస్తుంది. డైరెక్ట్గా వైఫైకి కనెక్ట్ చేసుకొని మీరు యూజ్ చేయొచ్చు. దీనికి మళ్ళీ మీరు ఇంటర్నెట్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన రూమ్లో రౌటర్ పెట్టుకొని టీవీ ఎక్కడున్నా కూడా మీరు దీనికి వైఫై తోటి కనెక్ట్ చేసుకొని టీవీ వాచ్ చేయొచ్చు. దీంతో పాటు మీకు ఒక రిమోట్ అయితే ఇస్తారు. రిమోట్ ఇక్కడ చూడొచ్చు, చాలా బాగుంటుంది రిమోట్ కూడా మనకు సిమిలర్ టు DTH రిమోట్ లాగా ఉంటుంది. రెగ్యులర్గా వచ్చే OTTs అన్నిటి కూడా డైరెక్ట్గా ఆపరేట్ చేయడానికి బటన్స్ ఉన్నాయి. దీనిలో మనకు జియో హాట్స్టార్కి, యూట్యూబ్కి, నెట్ఫ్లిక్స్కి సపరేట్ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ మీరు యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు క్లిక్ చేసినట్లయితే అది డైరెక్ట్ యాప్ని అయితే ఓపెన్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు నెంబర్స్ ఇచ్చారు ఫేవరెట్ చేసుకోవడానికి. లైవ్ టీవీకి అదేవిధంగా జియో ప్లస్ టీవీకి సపరేట్ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటిని మీరు క్లిక్ చేసినట్లయితే జియో ప్లస్ టీవీ ఆన్ అవుతుంది, లేదనుకుంటే జియో టీవీ ఆన్ అవుతుంది. రెండింటికి సపరేట్ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు నెంబర్తో కూడా వాచ్ చేయొచ్చు. రెగ్యులర్ DTHలో మనం ఎలాగైతే నెంబర్స్తో వాచ్ చేస్తామో ఇక్కడ కూడా ప్రతి టీవీ ఛానల్స్కి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని క్లిక్ చేసి కూడా మీరు వాచ్ చేయొచ్చు. అదేవిధంగా మీరు కొన్ని టీవీ ఛానల్స్ తెలుగు ఉన్నాయనుకోండి, తెలుగుని మీకు 20 వరకు ఫేవరెట్లో పెట్టుకొని వాటిని వాచ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు టీవీ ఛానల్స్ ఎలా ఫేవరెట్ పెట్టుకోవాలనేది. మనకు ఫేవరెట్ పెట్టిన తర్వాత ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు మెనూలోకి వెళ్ళినప్పుడు వాటి మీద క్లిక్ చేస్తే మీకు ఫేవరెట్స్ ఓపెన్ అవుతాయి. ఒక ఛానల్ మీరు ఓపెన్ చేసి తర్వాత మీరు అప్ అండ్ డౌన్ బటన్ తోటి మిగతా టీవీ ఛానల్స్ వాచ్ చేయొచ్చు. 20 టీవీ ఛానల్స్ వరకే మీరు ఫేవరెట్లో అయితే పెట్టుకోగలరు. అంతకు మించి మీరు ఫేవరెట్ పెట్టుకోవడానికి లేదు. వాయిస్ సెర్చ్తో కూడా మీరు టీవీ ఛానల్స్ వాచ్ చేయొచ్చు. బట్ బేసిక్గా ఇప్పుడు ఉన్నట్లయితే ఆ వాయిస్ సెర్చ్ తోటి మనం సెర్చ్ చేసి టీవీ ఛానల్ చూడాలంటే అంత పర్ఫెక్ట్గా సింక్ అవ్వట్లేదు. మేబీ ఫ్యూచర్గా వచ్చే అప్డేట్లో ఏమైనా వాళ్ళు వీటిని ఎన్హాన్స్ చేస్తారో అని చూడాలి. ప్రజెంట్గా అయితే OTTs వరకు బాగా పనిచేస్తున్నాయి. బట్ టీవీ ఛానల్స్ వాచ్ చేయాలనుకుంటే కొన్నిసార్లు ల్యాగ్స్ అయితే ఉన్నాయి. ఇది వాళ్ళు ఇంకా రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ టీవీ గురించి మనం తెలుసుకున్నాము. రెగ్యులర్ DTH ఎలాగైతే ఉంటుందో సేమ్ వేలో ఇదైతే పనిచేస్తుంది. ఒక సెటప్ బాక్స్ ఉంటుంది, రిమోట్ ఉంటుంది. రిమోట్ నుంచి మీరు ఆపరేట్ చేయాలి. బట్ ఇక్కడ బేసిక్ థింగ్ ఏంటంటే మీకు DTHలో అయితే పైన ఒక యాంటీనా ఉంటుంది. దాని దగ్గర నుంచి వైర్ తీసుకొచ్చి మీకు DTH సెటప్ బాక్స్కి ఇస్తారు. బట్ ఇక్కడ అలాంటి వైర్ అయితే ఉండదు. డైరెక్ట్ వైఫై ఉంటుంది. వైఫై నుంచి కనెక్ట్ చేసుకొని మీరు లాగిన్ అయ్యి టీవీ ఛానల్స్ వాచ్ చేయొచ్చు. సేమ్ HDMI పోర్ట్ని కనెక్ట్ చేసుకొని
డిటిహెచ్ ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా వాచ్ చేయొచ్చు. క్వాలిటీ కూడా చూడొచ్చు, క్వాలిటీ చాలా బాగుంటుంది. మీకు హెచ్డి ఛానల్స్ క్వాలిటీ బాగుంటుంది, అదేవిధంగా ఎస్డి ఛానల్స్ కూడా ఉంటాయి. మోస్ట్లీ మనకు హెచ్డి ఛానల్స్ ఉంటాయి కాబట్టి ఎస్డి అయితే అంత ఎక్కువ ప్రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. బేసిక్ ప్లాన్ 30 MBPS తీసుకున్నా కూడా మీరు హెచ్డి ఛానల్స్ ఏ డిస్ట్రక్షన్ లేకుండా వాచ్ చేయొచ్చు. మీరు ఎక్కడైతే లాగ్ అయితే ఉండదు, చాలా బాగుంటుంది, మంచిగా వాచ్ చేయొచ్చు దీన్ని. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెకండ్ టీవీలో ఎలా వాచ్ చేయాలి. మనకు జనరల్గా ఇప్పుడు వచ్చినటువంటి ఫ్యామిలీలో ఏంటంటే మనకు హాల్లో ఒక టీవీ ఉంటుంది, లేదంటే బెడ్రూమ్లో ఇంకొక టీవీ పెడుతున్నారు, లేదనుకుంటే మన వరకు ఒక టీవీ పెట్టుకొని పేరెంట్స్కి సపరేట్ టీవీ పెడుతున్నారు. అలా పెట్టినప్పుడు ఏంటంటే జస్ట్ మనము ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకొని ఏదో బ్రౌజింగ్ చేయొచ్చు. కానీ మనకు టీవీ ఛానల్ చూడాలనుకుంటే ఖచ్చితంగా ఇంకొక డీటెయిల్స్ సెటప్ బాక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. జియోలో ఏంటంటే మనకు ఎలాంటి వైర్ లేకుండా, సెటప్ బాక్స్ లేకుండా సెకండ్ టీవీలో అయితే వాచ్ చేయొచ్చు. బట్ ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ సెకండ్ టీవీలో వాచ్ చేయాలనుకుంటే మీకు ఖచ్చితంగా మీకు స్మార్ట్ టీవీ అయితే ఉండాలి. అదేవిధంగా అది ఓన్ ఓఎస్ మీద రన్ అవ్వకూడదు. రెగ్యులర్గా మనం చూసినట్లయితే ఎల్జీ కానీ సామ్సంగ్ చూసినట్లయితే ఇవి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఓన్ ఓఎస్ మీద రన్ అవుతుంటాయి. ఓన్ ఓఎస్ మీద ఏదైతే రన్ అవుతాయో వాటికైతే టీవీ ఛానల్ మీరు సెకండ్ టీవీలో వాచ్ చేయలేరు. ఇట్లా మీరు మీ దగ్గర స్మార్ట్ టీవీ ఉండి అదేవిధంగా మీకు జియో ప్లస్ టీవీ యాప్ అనేది మీకు సపోర్ట్ చేస్తున్నట్లయితే మీరు ఒకవేళ వాచ్ చేయాలనుకుంటే ముందుగా మీరైతే ప్లే స్టోర్ కానీ మీ దగ్గర ఉన్న ఏదైతే స్టోర్ ఉందో ఆ స్టోర్లోకి వెళ్ళి మీరైతే జియో ప్లస్ టీవీ యాప్ని అయితే ముందుగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఫైబర్ కానీ ఎయిర్ ఫైబర్కి రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా జియో ప్లస్ టీవీ యాప్ అయితే లాంచ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అన్నీ ఉంటాయి, మూవీస్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి, ఓటీటీకి టీవీ ఛానల్కి సంబంధించినవి మనకు హోమ్ పేజీలో అయితే కనిపిస్తుంటాయి. మీరు డైరెక్ట్గా టీవీ ఛానల్ కావాలనుకుంటే టీవీ ఛానల్ వాచ్ చేయొచ్చు, లేదనుకుంటే మీరు మూవీస్ కూడా ఓటీటీ నుంచి వాచ్ చేయొచ్చు. అన్ని ఓటీటీస్ కూడా మీకు ఇక్కడైతే ఉంటాయి. ఫస్ట్ టీవీలో మీరు ఓటీటీస్ 18+ ఎలా అయితే వాచ్ చేస్తారో సిమిలర్గా ఇక్కడ కూడా మీరు వాచ్ చేయొచ్చు. ఓన్లీ సన్ నెక్స్ట్ అనేది కొన్నిసార్లు ఇష్యూ ఇస్తుంది, అది కూడా రెక్టిఫై చేస్తే బాగుండేది. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో సన్ నెక్స్ట్ కూడా మనకు మంచిగానే ప్లే అవుతుంది. కొన్నిసార్లు మాత్రం డివైస్ లిమిట్ రీచ్డ్ అని చెప్పి వస్తుంది. మీరు లాగ్ ఆఫ్ అయ్యి లాగిన్ అవుతే అది కూడా రెక్టిఫై అవుతుంది. లేటెస్ట్గా వచ్చిన అప్డేట్లో జియో ప్లస్ టీవీ యాప్లోనే మనకు లైవ్ టీవీ యాప్ని కూడా లింక్ చేయడం జరిగింది. ఇందులో మీరు చూసినట్లయితే లెఫ్ట్ సైడ్లో మనకు లైవ్ టీవీ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. క్లిక్ చేసినట్లయితే మీకు లైవ్ టీవీ యాప్లో ఏ విధంగా అయితే ప్లే అవుతుందో సేమ్ వేలో ప్లే అవుతుంది. ఓన్లీ ఎక్స్క్లూజివ్గా టీవీ ఛానల్స్ వాచ్ చేయాలన్న వాళ్ళకు ఇదైతే బాగా యూజ్ అవుతుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు రెగ్యులర్గా ఏదైతే డిటిహెచ్ వస్తుందో సేమ్ వేలో వస్తుంది. చాలా మందికి ఉండేది సెకండ్ టీవీలో మేము ఇన్స్టాల్ చేసాము, బట్ టీవీ ఛానల్స్ మేము చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎలా అనేది డౌట్ ఉంటుంది. మీకు టీవీకి ఏదైతే రిమోట్ వస్తుందో రిమోట్ తోటే మీరు అప్ అండ్ డౌన్ బటన్ తోటి టీవీ ఛానల్స్ చేంజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే నెంబర్స్ ఉంటే మీరు రిమోట్ మీద నెంబర్స్ ఇచ్చి కూడా చేసుకోవచ్చు. రెండు ఆప్షన్లతోటి మీరు టీవీ ఛానల్స్ అయితే వాచ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఓటీటీ చూడాలనుకుంటే ఈ లైవ్ టీవీ యాప్ని ఎగ్జిట్ చేసి బ్యాక్ రావాల్సి ఉంటుంది. బ్యాక్ వచ్చినట్లయితే మీకు జియో ప్లస్ టీవీ యాప్ ఉంటుంది. ఆ హోమ్ పేజ్లో మీరు చూడొచ్చు మూవీస్ ఉంటాయి. ఆ మూవీస్లోకి వెళ్ళిన తర్వాత మీరు నచ్చిన మూవీని ప్లే చేస్తే డైరెక్ట్గా అది యాప్లోకి వెళ్ళి ప్లే అవుతుంది. మీరు మూవీస్ వాచ్ చేయాలనుకుంటే జియో ప్లస్ టీవీ యాప్ నుంచి వాచ్ చేయాలి. అదే టీవీ ఛానల్స్ వాచ్ చేయాలనుకుంటే మీరు లైవ్ టీవీ నుంచి వాచ్ చేయొచ్చు. టీవీ అనేది మనకు రెండిట్లో అవైలబుల్ ఉంది. జియో ప్లస్ టీవీ యాప్లో చూడొచ్చు, లేదనుకుంటే లైవ్ టీవీ యాప్లో చూడొచ్చు. టీవీ కూడా చూడొచ్చు ఎలా ఉందని చెప్పి. మీరు బేసిక్ ప్లాన్ తీసుకున్నా కూడా 30 MBPS ప్లాన్ తీసుకున్నా కూడా మీకు ల్యాగ్స్ అయితే ఉండవు. హెచ్డీ ఛానల్స్ బాగా వాచ్ చేయొచ్చు, క్రికెట్ చూడొచ్చు, అదేవిధంగా హెచ్డీలో వచ్చే టీవీ ఛానల్స్ కూడా వాచ్ చేయొచ్చు. ఓటీటీస్ వాచ్ చేసినా కూడా మీకు ల్యాగ్స్ అయితే ఎక్కడ ఉండవు, చాలా బాగుంటుంది ఇది. చాలా మంది అడిగేది ఏంటంటే మా దగ్గర డబ్బా టీవీలు ఉన్నాయి, లేదంటే స్మార్ట్ టీవీస్ లేవు, బేసిక్ లెవెల్ ఆఫ్ టీవీస్ ఉన్నాయి. ఒకవేళ స్మార్ట్ టీవీ ఉన్నా కూడా మాకు జియో ప్లస్ టీవీ అయితే కనపడట్లేదని చెప్తున్నారు. అలా వాచ్ చేయాలనుకున్న వాళ్ళు సపరేట్గా డివైజెస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ డివైస్ కానీ, లేదనుకుంటే అమెజాన్ ఫైర్ స్టిక్ కానీ, లేకపోతే యాపిల్ టీవీ కానీ, ఇలాంటివి ఏదైనా ఒక డివైస్ని అయితే మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ బాక్స్ చూసినట్లయితే మనకు 1000 నుంచి 2000 వరకు బేసిక్ లెవెల్లో ఉంటాయి. అదే మీరు ఫైర్ స్టిక్ చూసినట్లయితే 2000 నుంచి 5000 వరకు ఉంటాయి. యాపిల్ చూసినట్లయితే 15,000లో ఉంటుంది. మీ బడ్జెట్ని బేస్ చేసుకొని మీకు ఏది సూట్ అవుతుందో చూస్ చేసుకొని దాన్ని అయితే పర్చేజ్ చేయండి. దీని నుంచి కూడా మీ దగ్గర బేసిక్ లెవెల్ టీవీ ఉన్నా కూడా మీరు జియో ప్లస్ టీవీ యాప్ని అయితే వాచ్ చేయొచ్చు. టెస్టింగ్ కోసం నేను అమెజాన్ ఫైర్ స్టిక్ని అయితే యూజ్ చేయడం జరిగింది. అమెజాన్ ఫైర్ స్టిక్ని ఇలాగ మీరు మీ టీవీకి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. యూఎస్బి పోర్ట్కి కనెక్ట్ చేసిన తర్వాత మీరు యాప్ స్టోర్లోకి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకొని సేమ్ వేలో మనం ఫైబర్ ఎయిర్ ఫైబర్కి ఏదైతే రిజిస్టర్ నెంబర్ ఇస్తామో ఆ నెంబర్ని తీసుకొచ్చి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
లాగిన్ అయిన తర్వాత మీకు జియో ప్లస్ టీవీ హోమ్ పేజ్ అయితే ఉంటుంది. మీరు డివైస్తో కనెక్ట్ చేసుకొని సెకండ్ టీవీలో వాచ్ చేసినా, లేదనుకుంటే డైరెక్ట్గా మీ దగ్గర ఆండ్రాయిడ్ టీవీ ఉంటే అలా కనెక్ట్ చేసినా కూడా రెండింటికి అంత డిఫరెన్స్ అయితే ఉండదు. చాలా బాగుంటుంది క్వాలిటీ, సౌండ్ వైజ్గా అదేవిధంగా ఇమేజ్ వైజ్గా చాలా బాగుంటుంది. రెండింటిని కూడా క్వాలిటీ గురించి అదేవిధంగా ఇన్డెప్త్ రివ్యూ అనేది మన ఛానల్లో ఆల్రెడీ చేసాం. ఒకవేళ మీరు చూడబోతే అక్కడికి వెళ్ళి చూడొచ్చు, మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ టీవీ ఛానల్స్ అన్నీ కూడా మనకి ఇంటర్నెట్ మీద రన్ అవుతాయి. మీకు ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఇవి రన్ అవుతాయి. మనకి ఏంటంటే ఫైబర్లో చూసినట్లయితే 3000 GB వరకు ఉంటుంది. సో మీరు టీవీ ఛానల్స్ వాచ్ చేసినా పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు. బేసిక్గా మనం 3000 GB అంటే చాలా ఎక్కువ ఉంటుంది. అదే ఎయిర్ ఫైబర్ యూజ్ చేసినట్లయితే మీకు 1000 GB వస్తుంది. మీరు ఓన్లీ టీవీ ఛానల్స్ వాచ్ చేసి ఓటీటీ వాచ్ చేసే వాళ్ళైతే మీకు చాలా బాగుంటుంది. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఎక్కువగా జీబీ కన్జ్యూమ్ చేసే వాళ్ళైతే మీకు 1000 GB సూట్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఈ యొక్క రిక్వైర్మెంట్ను బేస్ చేసుకొని మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. ఇంతవరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్ క్లబ్.